హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, క్రీస్తు యేసుతో పాటు అంటే యేసుప్రభు వారితో పాటు మనలను కూడా లేపి ఆయనతో పాటుగా కూర్చుండబెట్టాడు అని రాయబడి ఉందన్నమాట. అంటే ఏంటి, మనం ఎప్పుడైతే యేసుప్రభు వారిని మన పూర్ణ హృదయంతో అంగీకరిస్తామో, అంటే ఆయనే మార్గము, సత్యము, జీవము, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా సృష్టికర్త, సో నేను ఆయన ద్వారానే నేను పరలోకానికి వెళ్ళగలుగుతాను, తండ్రి వద్దకు వెళ్ళగలుగుతాను అని ఎవరైతే నమ్ముతారో, ఇక్కడ ఏంటంటే ఆయనతో పాటుగానే కూర్చుండే విధంగా ఇక్కడ యేసుప్రభు వారు గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేస్తున్నారు. సో ఇక్కడ మనం చేయాల్సిందేంటి, మనం ఏదో గొప్పగా వెల చెల్లించాల్సిన పని లేదు. మనం నమ్మితే చాలు, మన పూర్ణ హృదయంతో విశ్వసిస్తే చాలు. యేసుప్రభు వారే మన కొరకే సిలువ పైన ఆయన రక్తం కార్చి, ఆయన మరణించి, ఆయన మన కొరకే వెల చెల్లించారు. కాబట్టి మనం కొత్తగా ఏవేవో మనం చేయాల్సిన పని లేదు. మన పూర్ణ హృదయంతో మనం నమ్మగలిగినట్లయితే ఏంటి, ఇక్కడ మనకి గొప్ప ఆశీర్వాదాన్ని ఇక్కడ యేసుప్రభు వారు కలుగజేస్తున్నారు. సో మనం పరలోకమందు ఆయనతో పాటుగానే మనం కూర్చుండే విధంగా, సో మనం నిత్య జీవానికి అర్హులమవుతాము. నిత్య జీవానికి అర్హులమే కాకుండా ఇక్కడ ఏంటి, మనం స్వయంగా ఆయనతో పాటే కూర్చుండే విధంగా ఇక్కడ యేసుప్రభు వారు చూస్తున్నారు. సో ఈరోజు మీరు ఈ వాక్యం వింటున్నట్లయితే మీరు యేసుప్రభు వారిని నమ్మి ఉండొచ్చు, నమ్మకపోయి ఉండవచ్చు. ఒకవేళ నమ్ముతున్నా కానీ కొన్ని సందేహాలు కలిగి ఉండొచ్చు. అంటే నేను కరెక్ట్ మార్గంలోనే వెళ్తున్నానా లేదా, లేకుంటే నేను అనవసరంగా ఏదైనా తప్పు చేస్తున్నానా, సో ఇలాంటి అనుమానాలు కలిగి ఉండవచ్చు. అయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే, నేనే మార్గము, సత్యము, జీవము. సో క్లియర్ కట్గా ఏంటంటే మనం ఆయన ద్వారానే మనం పరలోకానికి అర్హులమవుతాము, ఆయన ద్వారానే మనం తండ్రి వద్దకు వెళ్ళగలుగుతాము. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే, యేసుప్రభు వారు నా కొరకే సిలువ పైన మరణించారు, ఆయన 3వ రోజున తిరిగి లేచారు. సో తద్వారా ఏంటంటే నేను కూడా ఆయన నమ్మినట్లయితే, మన పూర్ణ హృదయంతో విశ్వసించినట్లయితే నేను కూడా నిత్య జీవానికి అర్హుడిని అవుతాను, అర్హురాలను అవుతాను. సో నేను నిత్య జీవానికి అర్హుడినే కాకుండా నేను ఆయనతో పాటుగా కూర్చుంటాను అనేది మనం నమ్మగలిగితే చాలు. ఖచ్చితంగా ఆయన చేస్తారు. సో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. కావాలంటే యేసుప్రభు వారు మనందరి విశ్వాసాన్ని పెంపొందించడానికి కూడా ఆయన ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు జరిగించగలుగుతారు కూడా. సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే ప్రతిరోజు మనం విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. మనం ఖచ్చితంగా ఆయనను గుర్తుంచుకొని, అంటే ఏంటి, ఆయనను మనం ఆరాధిస్తూ స్తుతిస్తూ మన పూర్ణ హృదయంతో ఆయనను నమ్మితే చాలు, మిగిలినవన్నీ ఆయన చేస్తారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు మా కొరకై చనిపోయారు, సిలువ పైన మరణించారు, రక్తం కార్చారు, వెల చెల్లించారు, అలాగే 3వ రోజున తిరిగి లేచారు అని మేము నమ్మినట్లయితే, మీరే మా సొంత రక్షకుడు, మా సృష్టికర్త అని మేము నమ్మినట్లయితే ఖచ్చితంగా మీతో పాటుగా మేము పరలోకంలో కూర్చుంటాము అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఇంతటి గొప్ప ఆశీర్వాదాన్ని ఈరోజు మాకందరికీ దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. కావున ఈ వాక్యం ఎవరైతే విన్నారో, ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో, వారు ఎప్పుడు కూడా మీ పైన ఎటువంటి సందేహం కలిగి ఉండకుండా, ఎటువంటి అనుమానం కలిగి ఉండకుండా, వారి పూర్ణ హృదయంతో మిమ్మల్ని విశ్వసించడానికి సహాయం చేయండి తండ్రి. ఆ విధంగా వారి జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు జరిగించి, వారి విశ్వాసాన్ని అభివృద్ధి పరిచి, వారెన్నడూ కూడా మీ పైన ఎటువంటి అవిశ్వాసం కానీ, సందేహాలు కానీ లేకుండా పూర్ణ హృదయంతో విశ్వసించులాగున సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.